ఎవరికైతే 300 రూపీస్ ఆగస్ట్ మంత్కి బుక్ అవ్వలేదో ఏం టెన్షన్ పడకండి, మనకి స్టిల్ ఇంకా ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. మీరైతే హోప్ అస్సలు లూజ్ అవ్వద్దు. నేను 300 రూపీస్ ఎలా బుక్ చేసుకోవాలి అని చెప్పేసి, అంటే కొన్ని ట్రిక్స్ చెప్తానని చెప్పేసి ఒక వీడియో పెట్టానండి. దాని కింద నాకు ఈరోజు ఎన్ని కమెంట్స్ వచ్చినాయో, టికెట్ బుక్ అవ్వలేదని, పేమెంట్ దగ్గరికి వరకు వెళ్ళి ఫెయిల్ అయిపోయిందని, పేమెంట్ అయినా కూడా టికెట్ బుక్ అవ్వలేదని చెప్పేసి, తర్వాత ఏమో ఫెయిల్ అయిందని చెప్పేసి రకరకాల కమెంట్స్ అనమాట. అసలు ఇంత డిఫికల్టీస్ వస్తున్నాయా అని చెప్పేసి నాకు అనిపించింది. ఈవెన్ దో మనం అన్ని ట్రిక్స్ ఫాలో అయినా ఎన్ని చేసినప్పటికీ కూడా. సో ఎవరికైతే 300 రూపీస్ ఆగస్ట్ మంత్కి బుక్ అవ్వలేదో ఏం టెన్షన్ పడకండి, మనకి స్టిల్ ఇంకా ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. మీరైతే హోప్ అస్సలు లూజ్ అవ్వద్దు. సో ఈ వీడియోలో నేను ఆ ఆప్షన్స్ ఏంటనేది క్లియర్గా చెప్తాను. సో అదే అండి, శ్రీనివాస దివ్యానుగ్రహ హోమ్ అని చెప్పేసి ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనకి నెక్స్ట్ మంత్ జూన్ కదా, జూన్ మంత్కి రేపు మే 26 10 o'clock అయితే మీరు టీటీడీ యాప్లో శ్రీనివాస దివ్యానుగ్రహ హోమ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. మీకు ఒకవేళ డౌట్ ఉంటే నేను స్క్రీన్ రికార్డింగ్ కూడా యాడ్ చేస్తాను, ప్రాసెస్ ఎలాగా ఏంటి అనేది. లేకపోతే నేను ఒకసారి వీడియో కూడా చేశాను, నా ఛానల్లో పెట్టున్నాను, అది ట్యాగ్ చేస్తాను, చెక్ చేసేసేయండి. సో ఈ టికెట్స్ మనకి రేపు 10 o'clock రిలీజ్ చేస్తారు. సేమ్ ఇవి కూడా 300 రూపీస్ దర్శనం జరిగినట్టే జరుగుతుందన్నమాట. కాకపోతే ఇంకొంచెం చిన్న చేంజ్, అదేంటి అనేది మీకు క్లియర్గా చెప్తాను. సో మనం శ్రీనివాస దివ్యానుగ్రహ హోమ్ టికెట్స్ బుక్ చేసుకున్నాము అనుకోండి. ప్రాసెస్ ఏంటంటే, కొండ కింద అలిపిరి మెట్ల దగ్గర గో ప్రదక్షిణశాల అని చెప్పేసి ప్లేస్ ఉంటుంది. అక్కడ హోమం జరుగుతుందన్నమాట 9 to 12. సో ఈ హోమం ఖచ్చితంగా అటెండ్ అవ్వాలా అంటే, మీకు ఒకవేళ పాసిబిలిటీ ఉంటే, మీరు త్వరగా రీచ్ అయిపోయారు తిరుపతి అనుకుంటే కనుక అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. ఇఫ్ నాట్, మీరు అంటే అటెండ్ అవ్వలేకపోయారు, మీ ట్రైన్ లేట్ అయిందో లేకపోతే బస్ లేట్ అయిందో, ఇంకా రకరకాల రీజన్స్ వల్ల అంటే హోమంకి అటెండ్ అవ్వలేకపోయారు అంటే కనుక ఏం పర్లేదండి, స్టిల్ మనకి పాసిబిలిటీ అయితే ఉంటుంది అనమాట. అక్కడ మామూలుగా అయితే హోమ్ అటెండ్ అయిన తర్వాత మనం ఏదైతే ప్రింట్ ఉంటుంది కదా, మనం బుక్ చేసుకున్న టికెట్ ప్రింట్, దాని మీద స్టాంప్ వేసి సిగ్నేచర్ అయితే పెడతారనమాట, అంతేనండి. సో మనకి హోమంకి అటెండ్ అయ్యే ఛాన్స్ ఉంటే అటెండ్ అవ్వండి, లేకపోతే ఈ స్టాంప్ అనేది ఖచ్చితంగా అటెండ్ అయినా హోమం అవ్వకపోయినా స్టాంప్ ఈజ్ మస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అది. సో మీరు స్టాంప్ ఏం చేసుకున్న తర్వాత అదే రోజు సాయంత్రం 3 o'clock కానీ 6 o'clock కానీ మీరు 300 రూపీస్ యాజ్ యూజువల్ దర్శనంకి మనం ఎక్కడైతే స్టార్ట్ అవుతామో అక్కడి నుంచి అయితే ఏటీసీ సర్కిల్ దగ్గర రిపోర్ట్ చేసి మనం 300 రూపీస్ దర్శనం లైన్లోకి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. ఇది ప్రాసెస్ అండి. సో మీరు 300 రూపీస్ టికెట్ దొరకలేదు అని మాత్రం అస్సలు ఏం టెన్షన్ పడొద్దు అనమాట. మనకి స్టిల్ ఇది ఒక ఆప్షన్ ఉంది. సో ఈ ఆప్షన్ మే 26 జూన్ మంత్కి టికెట్స్ అయితే రిలీజ్ చేస్తున్నారు, యూజ్ చేసుకోండి. సో ఇంకొంతమంది ఏంటంటే, ఇప్పుడు టికెట్ బుక్ అవ్వకపోవడానికి రీజన్స్ ఏంటంటే, కొంతమంది ఒక సింపుల్ మిస్టేక్స్ చేస్తారు. ఏంటంటే 10 కంటే 10కే లాగిన్ అవ్వడానికి ట్రై చేయండి, లేట్ చేయొద్దు. సో అది ఫస్ట్ థింగ్ అనమాట. ప్రాపర్ నెట్ అనేది ఉండేలా చూసుకోండి. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు మీ నెంబర్తో మీరు లాగిన్ అయ్యారు, అండ్ అదే నెంబర్తో ఇంకొక లాగిన్ అయ్యి కూడా చేస్తున్నారంటే అవ్వదండి. అండ్ మీరు ఒక పర్సన్కి టికెట్ తీయడానికి ట్రై చేస్తున్నారు, అండ్ ఇంకొక పర్సన్ కూడా అదే పర్సన్కి టికెట్ తీయడానికి ట్రై చేస్తున్నా కూడా అవ్వదన్నమాట. ఇలాంటి మిస్టేక్స్ అన్నీ అవాయిడ్ చేసి మీరు మాత్రమే ట్రై చేసి ఒక ప్రాపర్ నెట్లో ట్రై చేయండి, ఖచ్చితంగా అవుతుంది. నేనైతే ప్రతిసారి అలాగే తీస్తాను అనమాట టికెట్స్. ఇది అండి, మీకు టికెట్స్ దొరకలేదని అయితే అస్సలు హోప్ వదులుకోవద్దు. మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయన్నమాట. మనకి తెలియకపోవడం వల్ల మనం యూటిలైజ్ చేసుకోలేము ఆప్షన్స్ని. సో నా వీడియోని ఇక్కడి వరకు చూసి ఉంటే ఖచ్చితంగా మీకు ఈ వీడియో హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. సో ఒక చిన్న రిక్వెస్ట్ అండి, నా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి అండ్ హైప్ కూడా చేయండి. సో దట్ అంటే ఎవరికైతే ఇలాంటి నీడ్ ఉందో వాళ్ళకి ఈ వీడియో అన్నది సజెస్ట్ చేస్తూ ఉంటుంది అనమాట, అంతే. సో దట్స్ ఫర్ ద వీడియో గైస్, బై, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.